రోజు మొత్తం ఎన్ని గొడవలు పడినా సాయంత్రం అయ్యేసరికి భార్యాభర్తలు ఒకటవుతారు. ఆ ఒకటి చేసేటటువంటిది మన ఇంట్లో ఉన్నటువంటి బెడ్రూమ్. ఆ బెడ్రూమ్ యొక్క వాస్తు సరిగ్గా ఉందా? ఆ దశ బాగుంటే మన దిశ బాగుంటుంది, ఆ దిశ బాగుంటే మన దశ బాగుంటుంది. ఆ బెడ్రూమ్ ఎలాంటి ఎనర్జీస్ తోటి ఉండాలి, దాన్ని ఎటువైపు ఉండాలి, నిజంగానే బెడ్రూమ్కి ఒక ఇద్దరు భార్యాభర్తలు ఒకటి అవ్వడానికి ఏ దశలో ఉంటే అది భార్యాభర్తల్ని అన్యోన్యంగా ఉంచుతుంది, అలాగే ఇంటిల్లి పాదిని కూడా బంధాలని పటిష్టం చేస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అంటే మన ముందు ఉన్నారు వాస్తు గ్రేట్ పర్సనాలిటీ. నిజంగా చెప్పాలంటే సబ్జెక్ట్లో ప్రావీణ్యత కలిగినటువంటి కళ్యాణ్ తెన్నేటి గారు మన ముందు ఉన్నారు. వారి గురించి అసలు ఈ విషయం ఏంటనేది, ఈ నాలెడ్జ్ ఏంటనేది మనం తెలుసుకుందాం. సార్ నమస్తే కళ్యాణ్ గారు. నమస్కారం. నేను చెప్పిన విషయాలు వింటే షాక్ అవుతారు. ఇంటికి వెళ్ళిన వెంటనే ఒక పర్సన్ బెడ్ పైన పడిపోయి చిన్న బాబు నాలిక మొత్తం అని వచ్చి పడుకున్నాడు, హాస్పిటలైజ్డ్. రాంగ్ వాస్తు ప్లేస్మెంట్, రాంగ్ ఎంట్రన్స్, రాంగ్ స్టెప్స్. అపశబ్దం ఉండకూడదు, ఉంటుంది, ఉండి తీరుతుంది. సౌత్ సైడ్ వాటర్ ఉండకూడదు, కంపల్సరీ వాటర్ ట్యాంక్ పెడతారు. ఉండకూడదు, గోతి తవ్వి మంచి వాటర్ ట్యాంక్ పెట్టకూడదు. ఈస్ట్ నార్త్ కార్నర్ నుంచి డయాగ్నల్ లైన్ వేస్తే వాటర్ ట్యాంక్ పడకూడదు, బోర్ వేస్తారు అక్కడ మిడిల్లో. వేయకూడదు. ఎందుకు వేయకూడదు? దాని మొత్తం వాస్తు మొత్తం ప్రపంచం చెప్పాలి మీకు. కొన్ని ఏళ్ళగా నేర్చుకున్నది నేను మీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మీరు కన్విన్స్ చేయాలి. నేను చెప్పింది సైలెంట్గా వినండి అంతే. మీరు నన్ను నమ్మి, లేకపోతే నన్ను నమ్మద్దు. మీరు బాగున్నారా క్వశ్చన్ చేసుకో, బస్. బాగాలేదా? ఇది చిన్న ట్రై చేయండి. పొద్దున 6 గంటలకి, ఈవినింగ్ 6 గంటలకి దీపం వెలిగిస్తున్నారా? ఈశాన్యంలో దీపం వెలిగిస్తున్నారా? వెలిగించము. మీరు తపస్సు చేయొద్దు. ఈశాన్యంలో దీపం వెలిగిస్తే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. అంటే ఈశాన్యంలో దీపం పెట్టద్దు అంటారు కదా సార్, ఆగ్నేయంలో పెట్టమంటారు కదా. ఆగ్నేయంలో ఫైర్, ఈశాన్యంలో దేవుడి గురించి పెట్టాలి. ఈశాన్యం లైట్ ఉండాలి, ఈస్ట్ నార్త్ లైట్ ఉండాలి. చాలామంది పెద్ద డోర్లు కట్టేసి అంటే పూజా మందిరం చేయకూడదు. ఈస్ట్ నార్త్ ఈశాన్యం సైడ్ చిన్న చెక్క లాంటిది పెట్టి అక్కడ దీపం వెలిగించాలి. దేవుడు అర్ధనారీశ్వరుడు ఫోటో పెట్టాలి. ఈశ్వరుడు ఈశాన్యం అంటే ఈశ్వరుడు. అక్కడ ఫోటో అర్ధనారీశ్వరుడు ఫోటో పెట్టి దీపం వెలిగించాలి. దీపం అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తే ఎలా? 0 words బల్బ్ ఆన్ ఉండాలి. 24/7 ఆన్, మ్యాండేటరీ. దీపం ఉండాలి, దీపం వెలగాలి. దీపం వెలిగించగానే వెల్కమ్ టు గాడ్ అనే కండిషన్ అది. ఈశాన్యం యాక్టివేట్ అయితే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. ఈశాన్యం ఇక్కడ వెలిగించడంతో పూజా మందిరం ఎటైనా పెట్టుకోవచ్చు. బాత్రూమ్ సైడ్ కాకుండా ఇంకా ఎటైనా పూజా మందిరం షిఫ్ట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం. అక్కడ వెలిగితే నువ్వు పూజ ఎటైనా చేస్తావు. పూజ ఎటు చేస్తున్నావు? సంకల్ప బలం ఎటు? ఈస్ట్ సైడా? అంతా బాగుండాలి, నాకు పైసలు వద్దు, అందరు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి. ఈస్ట్ సైడ్ లేదు, నాకు మనీ కావాలి. పొద్దున్న లేచిన తర్వాత నేను మళ్ళీ అయ్యో అప్పులు ఉన్నాయి సార్, కష్టంగా ఉంది, నార్త్ సైడ్ పెట్టుకో, నార్త్ సైడ్ పూజ చేయి. నెక్స్ట్ డే ₹1,00,000 చాలా తక్కువ అనే ఫీల్ వచ్చి నువ్వు యుద్ధం చేస్తావు. అదే ఈస్ట్ సైడ్ చేసావు అనుకో, అంతా మాయా మిథ్య. ఎవరు చేస్తాం ఈస్ట్ సైడ్? ఇది నేను గమనించాను. ఈస్ట్ సైడ్ నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పండి, అంటే అందరికీ కూడా కనెక్ట్ అవుతారు. మన ఇంట్లో నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం మేము శ్రీరామనవమి చేస్తాం, రాములవారి కళ్యాణం. సూపర్. సో మూర్తులు ఉంటాయి మన ఇంట్లో. ఆ మూర్తులు మొన్నటి వరకు కూడా మేము ఏం చేసామంటే వేరే గుడిలో పెట్టి, ఎందుకంటే మనం ఇంట్లో మంచిగా ఉంటుంది కదా, చేస్తామో చేయలేమో అని గుడిలో పెట్టాం. తర్వాత ఏమైంది అని అంటే, లేదు నాకెందుకో 1-2 చోట్ల నాకెందుకో కొద్దిగా మనస్తాపం అనిపించింది. ఏదో కొన్ని చిన్న ఇన్సిడెంట్స్ తోటి, వద్దు నా రాముడిని అనాథలాగా వదిలేయద్దు, నా రాముడు నా దగ్గర ఉండాలి. నేను చూసినా చూసుకోకపోయినా, నా బిడ్డను చూసుకోకపోయినా నా దగ్గర ఉండాలి. సో లేదా నన్ను పోషించేటోడు రాముడు అక్కడెక్కడో ఉండడం ఎందుకు, ఆయన పోషించుకుంటాడు. లేదు నేను అట్లా పెట్టొద్దు ఎవరి దగ్గర అని తెచ్చి పెట్టినాను. సరే ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. ఫస్ట్ తూర్పు వైపుకి పెట్టాను నేను. తూర్పు వైపు పెట్టిన తర్వాత ఆయన అక్కడ నిలబడట్లేదు. ఏంటిది, నాకు ఆయన అక్కడ ఇన్సెట్ కావట్లేదు. ఒక 2 రోజులు పూజ చేశాను, ఆయన అక్కడ ఉండాలంటున్నాను. ఇంకా తర్వాత ఏం చేశాను అంటే, చాలా కొద్దిగా ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ కూడా రావడం స్టార్ట్ చేసినాయి. ఇంకా తర్వాత ఏం చేయాలని వెంటనే ఆ పీఠం ఏం చేశానంటే, అదే దేవుడి గదిలో ఉత్తరం వైపు ఫేస్ ఆయన సౌత్ వైపు ఆయన ఫేస్ చేసేటట్టు పీఠం పెట్టి, ఆ పీఠంలో ఆయన పెట్టి, మీరు ఒకసారి వస్తే నేను చూపిస్తాను కూడా మా స్వామిని.
పెట్టి అక్కడ కూర్చొని నేను జస్ట్ స్వామి నేను దీపం మాత్రం ఇక్కడ పెడతా, ఇది మెయిన్ పూజ దీంట్లో పెడతా, స్వామి దగ్గర మాత్రం ఆ ధూపం వేస్తాను, ఆయనకి ప్రసాదాలు అన్నీ పెట్టిన తర్వాత అక్కడ కూర్చొని జపం చేస్తాను. జపం చేసిన తర్వాత నాకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేది కనిపించింది సార్. వండర్ఫుల్. అది ఎంత బాగుంటుందంటే ఈశాన్యములో ఉన్న ఈశ్వరుణ్ణి 24 గంటలు యాక్టివేట్ ఉండాలంటే బెడ్ లైట్ ఆన్ ఉండాలి. ఓకే, ఆన్ మ్యాండేటరీ. ఇది నాకు మా గురువు గారు చెప్పిన సీక్రెట్ టిప్స్ ఇవి అంటారు. పెట్టరా బాబు, పెట్టి తెలుస్తుంది, పెట్టి చూడండి, మీకు థాట్ ప్రాసెస్లో అసలు మారిపోతుంది. మీకు చెడు వాళ్ళు కనెక్ట్ అవ్వరు. మీరు అర్జెంటుగా మీరు పూజ చేశారు, మీరు మంచి వాసన ఏం కావాలా, కొమ్ములు రావాలా, 2 వింగ్స్ రావాలా, ఒక 15 కోట్ల అకౌంట్లో పడ కాదు. అరే మనం సామాన్యులము, మనకి 50,000 వచ్చే చోట 1,00,000 రూపాయలు వస్తే చాలు, సూపర్ డూపర్ హ్యాపీ. మనకి ప్రమోషన్ ఆగకుండా టక్కన వచ్చేయాలి, కష్టపడి ఎంతో ఎనర్జీగా పరిగెత్తి ఫెయిల్ అవ్వకుండా పాస్ అయితే చాలు. నువ్వు 99 వచ్చే పర్సన్ 100 వచ్చేసే చాలు. ఈ ప్రయత్నం, ఏ ప్రాసెస్ ప్రయత్నం చేస్తున్నారో అది కరతలామరకంగా ఈజీ అయిపోవాలి. అదే ప్రాసెస్ ఇది. నీకు మంచి వాస్తుంటే ఏమవుతుంది, నువ్వు రాంగ్ వన్, నువ్వు లేట్ వెళ్తావు. ట్రైన్ లేట్ వస్తుందిరా స్వామి, నువ్వు లేట్ వెళ్ళావు, ఫ్లైట్ డిలే ఉంటుంది నీకు. ఒకవేళ ఫ్లైట్ మిస్ అయిపోవు, యాక్సిడెంట్ అయిపోతుంది. నువ్వు ఏదో వెళ్తుంటే అపశకున ఆపేస్తాయి. అరే మంచి అవుతుంది, అవ్వకుండా చెడు అవుతుంది, ఆగిపోతుంది. ఇవి అర్థం చేసుకుని చూస్తే మనతో వాయు సంచారంతో కూడి ఉన్న పంచభూతాలు మనని గైడ్ చేస్తుంటాయి. మనం చిన్నప్పుడు పసిపాప బాబు కానీ తలపైన చేయి పెట్టగానే గుండె చప్పుడు వినిపిస్తుంది, హార్ట్ థ్రాప్ డగ్ 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 అని వినిపిస్తుంటుంది. ఓ స్టేజ్ తర్వాత ముద్దు బారిపోయి మందం అయిపోతుంది. ఆ చిన్న చిన్న శబ్దాలు మన లోపల మొత్తుకుంటున్నాయి. మన శక్తులు కానీ, మన సాంప్రదాయాలు కానీ, మీ నాన్న కానీ, మీ తాత కానీ, ముత్తాతలు కానీ, మీ పరంపరా శక్తులు ఎవరెవరు ఉన్నారో, ఒక గ్రామ దేవత అలా వెళ్ళకరా అని చెప్తూ మొత్తుకు చచ్చిపోతున్నారు. మనం బాగా ఎందుకంటే మనం అంతర్లీనం కాకుండా బాహ్య ప్రపంచంలో కొట్టుకుంటున్నాం. అండ్ దట్టు కొట్టుకోవడం ఎలా కొట్టుకున్నాం, ఫిజికల్ కొట్టుకోవడం కాదు, మనోభావాలతో కొట్టుకున్నాం. వాడు అయ్య బాబాయ్ మంచి శారీ వేశారు, లక్ష్మీదేవి నా కాదు, బాగా పైసలు ఎక్కువ కట్టుకున్నారు. వాడు అంత పెద్ద బిల్డింగ్ కట్టారు, ఎవడో మందిని ముంచి కట్టుకున్నారు. వాడిలా వాడేంటి అమ్మ సంతానమా ఏంటి మళ్ళీ అబ్బాయా, వీళ్ళు ఇక్కడ చెప్పడం బాగుండాలమ్మా అని తిట్టేసుకుంటారు. ఇది చాలా ఎక్కువ. అందుకే ఇంట్లో వాస్తుకి వెళ్ళినప్పుడు, ఇంటికి వెళ్ళిన వెంటనే ఎవరైనా నన్ను పిలిచారు మీ ఇంటికి, కెన్ ఐ సీ యువర్ కిచెన్, కెన్ ఐ సీ యువర్ బెడ్రూమ్, చూడకూడదు. నేను ఫ్రంటే, నా అవకాదంతా ఫ్రంట్ రూమ్, వాస్తవం అండి, గిరి గీసేయాలి అంతే. ఒకవేళ కళ్యాణ్ అనే పర్సన్ మీకు నచ్చాడు, ఈయన జెన్యూన్, ఈయన చూపు మంచిది, ఈయన మాట మంచిది అన్నప్పుడు నెక్స్ట్ లెవెల్కి అది ఉంటుంది. అందరికీ వెళ్ళి ఎందుకు మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తారు మీరు ఎవ్రీడే? చూపించాం. ఎందుకు చూపిస్తాం? ఎవరికి చూపిస్తాం? మీ హస్బెండ్కి. చాలా క్లోజ్ నెట్వర్క్, అంత పవిత్రంగా చూడాలి, అంత ఇంపార్టెన్స్ ఇస్తాను. కట్టన్స్ వేసే వేరే వాళ్ళని అనుకో, ఏం పైసలు లేవనుకో, ఏం ఇంతేనా ఇల్లు, అంతే కూర్చుంది ఇక్కడ, లోపలే ఏం చిన్నది కూర్చో. నువ్వు నీ అవకాశం లేదు నా ఆరాతో మ్యాచ్ అవ్వడానికి. అవకాశం అంటే మనీ కాదు, నీ ఉన్నతమైన ఆలోచన శక్తి ఎలా ఉంది. నువ్వు నెగిటివ్ అయితే నా ఛాయలు కూడా రావు. నువ్వు మంచి వాస్తుంది అనుకోండి, నెగిటివ్ పర్సన్ రాలేరు. నేను అన్న మా ఉపాసన ఎలా ఉంటుందంటే, థాట్ ప్రాసెస్లో కూడా నెగిటివ్ ఉండకూడదు. ఒకవేళ నెగిటివ్ ఉన్నాడు, వాడిని పిలిచి పార్టీ ఇచ్చి థ్యాంక్ యూ నాన్న కలవద్దు. సెకండ్ థింగ్ కూడా ఏమనుకుంటాం, నీకు ₹1,00,00,000 లాటరీ తగలాలి, నువ్వు నన్ను మర్చిపో. దట్స్ అ విష్. అంటే పాజిటివ్లో పరాకాష్ట. ఒకటి మన పెద్దలు కూడా చెప్తారు సార్, మన శత్రువు బాగుండాలని కోరుకోవాలి. నువ్వు చాలా బాగుండాలి, నా దగ్గర రాకూడదు. నువ్వు నా దగ్గర నా గురించి ఆలోచించకరా. నువ్వు ఖాళీగా ఉంటే, నీకు బాధలు ఉంటే నువ్వు నన్ను చూస్తావురా, నువ్వు ఆనందంగా ఉండు. మా తాతగారు ఇదే అన్నారు, మనతో పడనవాడు చాలా బాగుండాలని కోరుకోవాలి. నేనన్నా తాతగారు అట్లెట్లా అవుతుంది, మనకి ఇంత అన్యాయం చేశాడు కదా, వాడు బాగుండాలని మనం కోరుకోవడం ఏంటి అంటే, చెడు అవ్వాలని కాదు, బాగుండాలని ఎలా కోరుకుంటాము? వాడు బాగుంటాడా, వాడు దుర్మార్గం చేశాడు కదా. లేదమ్మా, వాడు అన్ని విధాలా బాగుంటే మన జోలికి రాడు. అంతే, ఇదే కోరుకోవాలి. సార్ వాడు ఇష్యూ అయిపోతుంది, మనసు బాగుండాలని కోరుకోవాలి, వాడి ఆస్తులు బాగుండాలి, వాడికి ట్రాన్స్ఫర్ అయిపోవాలి. ఇప్పుడు వాడు రెగ్యులర్గా వస్తున్న పర్సన్ ఇద్దరికి
వాడికి దుబాయ్లో జాబ్ వచ్చాయని కోరుకోండి, నువ్వు చాలా బాగుండాలి. నువ్వు వాడు ఇప్పుడు నెగిటివ్ ముందు నుంచి వెళ్ళాలంటే ప్రమోషన్ ఇచ్చి అంతే పంపించాలి. నువ్వు ఆ ఉన్నత స్థితి రాగానే థాట్ ప్రాసెస్లో నీకు ఎంత విచిత్రమైన శక్తులు వస్తాయంటే మీకు తెలియదు అసలు. అంటే మనం వెళ్తుంటే మూలాధారం, స్వాదిష్టానం, మణికూరం, సప్తచక్రాలు ఏవి ఉన్నాయో కుండలిని శక్తి అంత డైలాగ్ కూడా కొట్టలేను, అంత అర్హత లేదు నాకు. లలితా సహస్రనామంలో స్టేట్మెంట్ ఇచ్చేశారు, బిసి తంతు తనీయసి అని. అంటే అది తామర పువ్వు తూడు ఎంత సన్నగా ఉందో అంత సన్నగా ఉండి తన తోకని నోటితో పట్టుకొని పడుకుని ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు మనిషి, లేబర్లో ఉంటుంది, రిచ్ పర్సన్ ఉంటుంది, బెగ్గర్లో ఉంటుంది, స్టాల్ అందరిలో ఉంటుంది. అది పనిచేయదు, పడుకుంటుంది. పొద్దునే 4కి లేచాడు, ఏదో చదువుకున్నాడు స్టూడెంట్, ఒకడెవడో తపస్సు చేస్తున్నాడు, ఒకడు పూజ చేస్తున్నాడు, మెడిటేట్ చేస్తున్నాడు. మళ్ళీ రేపు లేచాడే, అరే 1 వీక్ తర్వాత చేస్తున్నాడని ఒక చిన్న కథలెక్క చేసి ఓ లుక్ ఇస్తుంది. బికాజ్ ఆమె లేచి పైకి వెళ్తే అన్ని శక్తులు వచ్చేస్తాయి కదా, రుద్రగ్రంథి, విష్ణుగ్రంథి, బ్రహ్మగ్రంథి ఛేదం చేసి వెళ్ళిపోవాలి. సో ఆ సంకల్పం అనే కమలం వికసిస్తూ ఉంటుంది. ఈ చిత్శక్తి స్వరూపునైన కుండలిని ఏం చేస్తుందంటే ఈ యాక్టివిటీస్ చేసే దాంట్లో నిర్దిష్టంగా బ్రహ్మీముహూర్తంలో చేసిన, నిష్కల్మషంగా చేసిన యాక్టివేట్ అవ్వగానే ఫస్ట్ జనాలందరూ పొగుడుతూ ఉంటారు. మీకు శక్తులు ఉన్నాయా లేదా చెప్పడానికి, భలే చెప్తారండి కళ్యాణ్ గారు, బాగా చెప్తారండి మీరు చాలా అని అందరూ డబ్బా చెప్తూ ఉంటారు. కంపల్సరీ పీపుల్ టాక్, మీ గురించి పొగుడుతుంటారు. మీరు ఎక్కడ వెళ్తే భలే చేస్తారు అని పీపుల్ చెప్తుంటారు కంపల్సరీ. అంటే యాక్టివేట్ అయిన వెంటనే బ్రహ్మగ్రంథి, రుద్రగ్రంథి, విష్ణుగ్రంథి యాక్టివేట్ అయిపోతాయి. మిమ్మల్ని పనించి పడేస్తారు. పొగరు వచ్చేస్తుంది కదా, మీరు భస్మాసురుడు అయిపోవచ్చు. పొగిడిన వెంటనే పరమపద సోపాన పట్టణాన్ని కింద పడేస్తారు. అహం, అంతే కదా, నా వల్ల ఇది అంతా అయింది, నేనే గ్రేట్, దానివల్ల వచ్చింది. అక్కడ క్రెడిట్ మొత్తం ఇటు తీసుకుని లోపల పెట్టుకోకుండా బయటకు చూపిస్తుంటారు. వైఫ్కి వాల్యూ ఉండదు, పిల్లలకి వాల్యూ ఉండదు, నా వల్ల ఇంకా అయిపోయింది, అందరూ తిట్టడం మొదలు అయిపోయింది. అప్పుడు ఏం చిన్నగా చూసుకుంటూ ₹1 కోటి సంపాదించగానే అది తీసుకెళ్ళి ల్యాండ్ కొంటాడు, లాక్ అయిపోతుంది. లిటిగేషన్ ల్యాండ్ కొని తెస్తాడు, అయిపోయింది. అది కొనేటప్పుడు వైఫ్కి చెప్పడు. ఇన్ని రోజులు చెప్పింది అప్పుడే ఈగో హిట్ అయ్యి వైఫ్కి చెప్పడు. వైఫ్ చెప్పగానే 100 క్వశ్చన్స్ వేస్తుంది. అందుకే ఎప్పుడైనా వైఫ్ చెప్పాలంట. నేను ఇన్సిడెంట్స్ గురించి చెప్పే వేరే వీడియోస్లో వైఫ్కి చెప్పకుండా 80 లక్షలు పోయి, వైఫ్కి కేవలం ఒక్కసారి వైఫ్కి చెప్పలేదంట 80 lakhs పోయి వైఫ్ చెప్పకుండా ఉన్నప్పుడు. దుబాయ్లో కష్టపడి సంపాదించిన మనీ అంతా వచ్చేసి రిటైర్డ్ అయిపోయి హైదరాబాద్లో ఉంటూ మా ఇంట్లో విరుద్ధంగా జరుగుతుంది. మా వారు అన్నీ చెప్తూ ఉంటారు. నేను ఇమ్మీడియట్గా మీరు చేసే పని చెయ్యండి, నాకేది అరే చెప్పాలి కదా, నేను నా ఇంట్రెస్ట్గా ఉన్నాను, చెప్పాలి కదా అంటారు. నేను క్వైట్ ఆపోజిట్, అరే మీరు చేస్తున్నారు కదా, మీ పని మీరు చేయండి, నా పని నేను చేస్తాను, నాకు ఎందుకు చెప్తాను, నాకు అది అర్థం కూడా కాదు అనేస్తాను. ఆ అమౌంట్ ఎప్పుడు చెప్పచ్చు, వర్క్ ఓకే, నా దగ్గర ఇంత మనీ ఉంది, నా దగ్గర ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఈ మ్యూచువల్ ఫండ్లో పెట్టాను, ఇంత గోల్డ్ ఉంది, దీంట్లో పెట్టాను, నేను వైఫ్గా కంపల్సరీ చెప్పి నామినేట్ చేశాను మ్యాండేట్గా కంపల్సరీ ఫస్ట్. అది చెప్పకపోతే ఒకవేళ తీయాలనుకో, లేదే నువ్వు నీ కూడా చెప్తుంది, ఎందుకు తీస్తున్నానండి, వాడెవడో ఫోన్ చేసి నువ్వు లక్కీ డ్రా గెలిచావు అని చెప్పాడంట. ఇది అయింది ప్రాక్టికల్. డ్రా గెలిచావంటే అవునా, నేనేం చేయాలి, లేదు సార్ మీ నెంబర్కి వచ్చింది లక్కీ, మీరు ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ కదా దానికి వచ్చింది సార్, మీరు ఏం చేయక్కర్లేదు, మీ అడ్రస్ కన్ఫర్మ్ చేయండి, ఆల్రెడీ మా దగ్గర ఉంది, 2 days తర్వాత నేను మళ్ళీ కాల్ చేస్తాను. 2 days తర్వాత వీడికి ఒక టీషర్ట్ వచ్చింది, ఒక టీషర్ట్ క్యాప్ వచ్చింది, సూపర్ హ్యాపీ ఫీల్ అయ్యాడు. వీడేం రూపాయి పెట్టలే, ఈ క్లయింట్ పర్సన్ వాడు ఫోన్ చేశాడు 2 days 1 day సార్ వచ్చింది చాలా ట్రస్ట్ వచ్చింది, ట్రస్ట్ బిల్డప్ అయింది. ఏం చేశారంటే వచ్చింది సార్, ఇంకోటి సార్ మీరు ఏంటి సార్ అదృష్టవంతులు సార్ మీరు, ఏంటి మా దేని గురించి, లేదు సార్ మీకు లక్కీ డ్రాలో క్వాలిస్ ఏదో వచ్చింది సార్, పొలేరో స్టైల్, అది అరౌండ్ 18 to 20 lakhs ఉంది కదా, మీకు కేవలం 6 లక్షలకి ఇచ్చేస్తున్నాం. ఎందుకు, లక్కీ డ్రాలో ఉన్నారు సార్, మీరు 10th member. లేదు సార్ ఒకవేళ మీరు నో అంటే 11th memberని 10thలో వేస్తాం అని చెప్పారు. చెప్పి నేను మళ్ళీ రేపు ఫోన్ చేస్తాను, కట్ చేశాడు. ఈయన ఆలోచిస్తున్నాను, మర్చిపోయాడు, మళ్ళీ ఫోన్ చేశారు, సార్ మీరు ఏమైనా కన్ఫర్మ్ చేస్తున్నారు లేదా, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ 9 members కన్ఫర్మ్ చెప్పారు, 9 members ఆల్రెడీ పే చేస్తారు కన్ఫర్మ్, ఇది సార్ మీరు ఊరికే ట్రాన్స్ఫర్ చేయడం కాదు, 50% ఇప్పుడు వేయాలి సార్, ఇంక్లూడింగ్ GST సార్,
జిఎస్టీ కూడా యాడ్ చేయాలి చెప్తాను. మేము జిఎస్టీ నమ్మకానికి మారిపోయారు కాదండి, దాన్ని ఏమంటారంటే షీల్డ్ అన్నమాట. నమ్మకం చుట్టూ దాని పటిష్టంగా ఉండడం కోసం 2,50,000 ప్లస్ 18,000 వేసేసిన తర్వాత సార్ మీరు పంపించారు కదా, ఇప్పుడు 2 days తర్వాత మళ్ళీ కాల్ చేస్తా వేయండి సార్, మీ ఇష్టం, మీరు అందరు రిలేటివ్స్ చెప్పుకోండి, వాళ్ళు కూడా అప్లై చేస్తారు, మీకు రాదు సార్. ఎంత లాక్ చేశారంటే అమ్మో ఇది అందరికి సర్ప్రైజ్ చేద్దాం, 18-20 లక్షల కార్ని నేను 5 లక్షలకి 6 లక్షలు కొట్టేస్తున్నాను. అయిన తర్వాత 5 lakhs వేసాడు. వేసిన తర్వాత సార్ వెరీ గుడ్ సార్ అంతా బాగుంది, కానీ ఏమైందంటే 5 lakhs రాలేదు సార్ మాకు. ఎందుకు రాలేదా? ఏమో సార్ జిఎస్టీ కరెక్ట్ వేసారు. వేసానయ్యా, ఏమో వేసాను, ₹1 0.1 మిస్ చేశారు. 0.18 ఎందుకు సార్? వెయ్యాలి కదా సార్ జిఎస్టీ, అది అయితే అది ట్రాన్సాక్షన్ మిడిల్లో అయిపోయింది గాల్లో. అలా అవ్వదు. ట్రాన్సాక్ట్ నేను పంపిస్తే బ్యాంకింగ్గా, నేను బ్యాంకర్ని కూడా, సో పంపిస్తే మీ అకౌంట్ కరెక్ట్ ఉంటే అటు వెళ్తుంది, లేకపోతే ప్యాక్ వచ్చేస్తుంది అంతే. ₹1 ఎక్స్ట్రా తనకు సంబంధం లేదు. సో అక్కడ అవ్వకపోతే మీ దగ్గరకు వచ్చారు. అప్పుడు ఈ అబ్బాయి ఏం చేశాడు, ఆపోజిట్ పర్సన్, సార్ ఇన్ ప్రాసెస్ అనేది ఇంకో మెసేజ్ పంపించాడు. చూడండి సార్ వచ్చిందా, ఇన్ ప్రాసెస్ అంటే మీకు ఇది రాదు, ఇది అంటే ఇది మాకు రాదు, మీకే బ్యాక్ వస్తుంది సార్, ఇంకో 5 lakhs తొందరగా చేయండి, ఇంకా మీకు టైం లేదు సార్. అలాగా చెప్తూ 78 lakhs ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఈయన ఏం చేశాడు, ఒక బ్యాంక్ నుంచి కాకుండా అన్ని బ్యాంక్ నుంచి ఫండ్స్ అన్నీ తీసుకొచ్చి SBI బ్యాంక్లో వేసుకున్నాడు. గవర్నమెంట్ బ్యాంక్స్ అందరూ అడగరు కదా, చాలా సిన్సియర్ డిస్ట్రిక్ట్. ప్రైవేట్ అయితే సార్ ఎందుకు తీస్తున్నారు సార్, మాకు నేను చెప్పండి సార్, ఇన్వెస్ట్మెంట్ చెప్తాను సార్, మ్యూచువల్ ఫండ్ పెట్టా అడుగుతారు, అక్కడ అడగరు. సైలెంట్ తెచ్చి ట్రాన్స్ఫర్. ఒక స్టేజ్ తర్వాత పర్సన్ ఏమయ్యా ఇంకా మళ్ళీ ఎందుకు అడుగుతున్నట, స్విచ్ ఆఫ్ చేసాడు. గోవింద 80 lakhs గాన్, అలా గాల్లో ఎగిరిపోయి. అప్పుడు వైఫ్తో చెప్తే బాధపడి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఆ పర్సన్ అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే, క్యాచ్ అయ్యా ఏం కావాలి మీకు, ఏమో తెలియదు నాకు, ఆమె చిన్న గుడిసెలా ఉంది, రాజస్థాన్ అక్కడెక్కడో, బీహారో ఏదో ఆ ప్లేస్లో. అలా చూసి ఏం చేస్తారు, ఆమెను జైలు వేస్తారా, వేయలేరు, మాట్లాడి వచ్చేసారు. కనిపిస్తే చెప్పాలి ఇలా కేసు అయింది అంటే, నయ్యాత ఇద్దరు రాడు, వాడి అడ్రస్ని కనుక్కొని ట్రేస్ చేస్తే అది దొరికింది, అయిపోయింది గోవింద, పైసలంతా కొని. అప్పుడు ఆయన చెప్పిన స్టేట్మెంట్ అంటే, నేను ఒక మిస్టేక్ చేశాను, నా వైఫ్కు ఈ మాట చెప్పుంటే నీకు ఈ పెళ్ళికి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను, ఏంటి బ్రెయిన్ ఉందా, 20 లక్షలు 5 లక్షలు ఎవడేస్తాడు, ఎవరు మాట్లాడతా అన్ని మాట్లాడి కడిగేస్తే అయిపోయేది. భద్రత కంపల్సరీ చెప్పి తీరండి, లాక్ చేసేయండి. ఇది నేను యాక్సెప్ట్ చేస్తా సార్, ఎందుకంటే వైఫ్కి చెప్పకూడదు అని అంటారు. సరే, నేను మేజర్ పార్ట్ నేను మాట్లాడేది ఏంటంటే, వైఫ్ ఎప్పుడూ కూడా ఒక భద్రతని కోరుకుంటుంది, కాబట్టి ఎవరిని త్వరగా నమ్మనివ్వదు. అంతే. తను కూడా ఏంటంటే ₹1 బయటికి వెళ్తే అది మళ్ళీ ఎలా వస్తుంది, ఇంత కష్టపడి సంపాదిస్తున్నాను, నా భర్త త్యాగం చేస్తున్నాడు, నేను త్యాగం చేస్తున్నా, ఎన్నో త్యాగం చేస్తే కానీ అక్కడ ₹1 రాదు. ఇది ₹1 పోతే పరువు పోతుంది అని ఫీల్ అయ్యేది భార్య ఒకటి. అంతే, కరెక్ట్. అందుకని ఖచ్చితంగా లక్ష్మి రావాలంటే భార్య ఎక్కువ ఖర్చు పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. మా వారింటే బాగుండు మనీ. అందుకే ఒకవేళ మీకు ఇన్కమ్ కెపాసిటీ 2 లక్షలు అనుకోండి, మనం ఎందుకు తక్కువ ఆలోచిందో, మంచిగా ఆలోచిద్దాం. 2 లక్షలు మీ భార్య అడిగి 5 లక్షలు వర్త్, ఏం చెప్తాం, నేను కొంటాను నాన్న, 5 lakhs ఏం నగా, ఎంత గోల్డా చైనా, ఓకే డా, ఒక 6 months ఓకేనా, 6 months ప్లాన్ చేద్దాం. మీరు నమ్మరు, 6 months లోపల మీకు అమౌంట్స్ వచ్చేస్తాయి. డోంట్ సే నో. ఇది ఖచ్చితంగా మీరు ముందు మీ భార్య బెడ్రూమ్లోకి వెళ్ళిన భార్య బెడ్రూమ్లోకి వెళ్ళి నైట్ లాక్ వేసుకుని ఆమెని బెడ్ పైన కూర్చోని మీరు కింద కూర్చోండి, హస్బెండ్ కింద కూర్చొని, బంగారం నాన్న నీకేమైనా కోరికలు ఉన్నాయా, నా సైడ్ నేను అంత గ్రేట్ కాదు, నాకు అంత కెపాసిటీ లేదేమో, కానీ నీ కోరికలు ఏమంటే నేను లేదండి. అలా ఎవరైనా హస్బెండ్ అలా అడిగితే ఫస్ట్ నో, నేను నమ్మాయి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటారు కదా. కూర్చుని అడగండి, కూర్చోండి, కింద కూర్చోవచ్చు, అలా స్టోర్ పైన కూర్చోండి, కానీ ఫీల్ అయితే నేనైతే కింద కూర్చుంటాను. ఇది చేసే పని అన్నమాట. అంటే లక్ష్మీ కటాక్షం రావాలంటే టిప్ కూర్చుని అడగండి, నేనేమన్నా నొప్పించి ఉంటానులే అప్పుడప్పుడు, నాకు స్ట్రెస్ ఉంటుంది, అర్థం చేసుకో, ఇదేంటి మా ఆయన ఇలా అడుగుతున్నాడు, షాక్ నంబరు, ఏంటి కొత్త డ్రామా అన్నా సరే పర్వాలేదు, అడిగేసి నీకేంటి ఇంట్రెస్ట్ ఉన్నాయి, లేవు నిజంగా చెప్పు, నా కారు కావాలి, ఏం కారు కావాలి నీకు, మనకి కార్ లేదు, కారు కొనాలి, ఓకే ఎలాంటి కార్ ఇష్టం నీకు, వైట్ కలర్, నాకు సో అండ్ సో కావాలి, క్వాలిస్ సో అండ్ సో ఇది కావాలి, నాకు అది కావాలి, ఓకే అన్ని లిస్ట్ రాసుకోండి. ఇది ఇప్పుడు నా దగ్గర ఇంత మనీ ఉన్నాయి, దాంట్లో ఈ చిన్న అవుతాయి తీసేసుకో, ఏం ప్రాబ్లం, హ్యాపీ.
నువ్వు ఇచ్చేటప్పుడు నీ దగ్గర 1,00,000 ఉంటే 1,00,000 అని చెప్పాం కదా, వీటెల్ 20,000 ఉంది ఖర్చు పెట్టుకో అంటే మా ఆయన నన్ను అడిగాడు అనేది ఫస్ట్ షాక్. ఇలా అంటే మీరు నమ్మరు, అదన్నీ మేనిఫెస్ట్ అయిపోతాయి. తీసుకుని టైం అడగండి, మీరు నమ్మరు. అది మీ టార్గెట్. మీరు అభివృద్ధి చెందాలంటే, లక్ష్మీ కటాక్షం రావాలంటే మీ భార్య కోరికలు తీర్చండి. భార్య కోరికలు తీర్చండి. మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్, భర్తలందరూ చూడండి, భార్యలు కాదు భర్తలు చూడండి. చూసి మీ భార్య లిస్ట్ రాసుకున్న ఆమె గుంతమ్మ కోరికలు కోరినా సరే ఆన్ ద స్పాట్ మీరేం చేశారు కదా, చేయాల్సిన అవసరం లేదు. సో మీరు తీసుకోండి. అది అమ్మవారు చెప్తున్నారు దట్ ఇది నీకు ఇస్తున్నాను, ఇది నాకు కావాలి. ఒరే నీ లెవెల్, ఇవన్నీ నాకు ఇచ్చే లెవెల్ నీది. భర్త భార్యకి ఇచ్చే లెవెల్ ఇది. సో నువ్వు ఇది రాసుకుంటే అది మీరు నమ్మరు. అది పెట్టుకుని ఎవ్రీడే చూడండి, నా భార్య ఇది అడిగింది. మీరు టెన్షన్ పడద్దు, అర్జెంట్ మీ భార్య నాకు కత్తి పెట్టి అడగట్లేదు. ఇది కోరికలు, ఆమె లైఫ్ టైం కోరికలు అడుగుతుంది తెలుసా. ఇప్పుడు అర్జెంట్కి మారిపోదు. మహా అయితే శారీ మారుతుంది, మొన్నే కొన్నాం కదా శారీ, ఇంకో పర్వాలే. వెంటనే నో చెప్పద్దు. ఎందుకంటే నో చెప్పగానే తిట్టు వస్తుంది, ఎప్పుడంటే వేరేదాన్ని తగలెడతాడు. అందుకే వెంటనే ఇప్పుడు అర్జెంట్ కొను, అవునా మొన్ననే తీసుకున్నావు కదా, ఇట్స్ ఓకే పర్వాలే, ఒక నెక్స్ట్ వీక్ ఓకేనా, సరేనండి. ఆ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ పోస్ట్పోన్ చేసుకోవచ్చు, మీకు పవర్ ఉంటుంది. డోంట్ సే నో. ఆమె ఏదో ఫీల్ ఉంటుంది, ఎవరికో కంపారిజన్ చేసో ఏదో ఉంటుంది, ఒక చూసారు నచ్చింది వేసుకుందామని. ఇప్పుడు మనీ ఉండవు కదా అకౌంట్లో, సేవింగ్స్లో ఉండవు, డిపెండెన్స్ ఉంటుంది. కాబట్టి క్రియేట్ దట్ జోన్. మా ఆయన అడిగితే ప్రపంచంలో అన్నీ నాకు ఇస్తాడు అనే ఫీల్ తీసుకురండి. బికాస్ ఇప్పుడు ఫైనాన్షియల్ కెపాసిటీ అంత లేదు కాబట్టి లేకపోతే ఇచ్చేస్తాడు ఆయన. ఇంకొక విషయం కూడా సార్, ఇప్పుడు మీరు ఈ మాట అన్నారు, చాలామంది భార్య గొడవలు పడలేక ఆవిడ కోరిన కోరికలు తీర్చడానికి అప్పులు చేసి మరి తీర్చాల్సి వస్తుంది. అది ఎక్స్ట్రీమ్ అండి, అది ఎక్స్ట్రీమ్ కండిషన్స్. భార్య ఎక్స్ట్రీమ్ అంటారా, భర్త ఎక్స్ట్రీమ్ అంటారా? అది ఇద్దరు ఉంటారు. ఇద్దరు. ఎందుకంటే ఇప్పుడు అందుకే ఆడపిల్ల, ఈడపిల్ల కాదు ఆడపిల్ల అంటాం. మీరు ఇక్కడికి వెళ్తున్నారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారు, ఆడపిల్లగా వెళ్ళిపోతున్నారా అంటే వంట చేయడానికి వెళ్తున్నారా? వెళ్తే అంతే చూస్తారు. ఏంటి ఏం తెచ్చాం, నీ వర్చ్యూస్ని పెంచుకోవాలంట. నీకు అర్జెంట్గా IAS IPS అవ్వక్కర్లే, నీ క్వాలిటీ వర్చ్యూస్ ఏంటి? నువ్వు సంగీతం నేర్చుకో, నువ్వు డ్రాయింగ్ స్కిల్ నేర్చుకో, ఒక 5 స్కిల్స్ నేర్చుకో. ఇక్కడ సంపాదించేట అక్కడికి వెళ్ళి శంకుస్థాపన చేయి. అక్కడ నువ్వు ఆన్లైన్ టీచ్ చేయి. ఆర్ యూ గుడ్ ఇన్ ఇంగ్లీష్ టీచ్ చేయి. మ్యాథ్స్ తెలుగులో టీచ్ చేయి. జనాలు వెయిట్ చేస్తారు, ఒక అమ్మ లాంటిది నాకు క్లాస్ చెప్తే బాగుంటే. సార్లందరూ బోరు. నేను ఒకవేళ టీచ్ చేస్తే ఐ షుడ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ అని అంటాను. నాలాగా అందరు ఉండాలి, అంటే నన్ను రీప్లేస్ చేయకూడదు. ఫ్యాకల్టీ అంటే ఈయన ఇనిషియేట్ చేస్తే ఈయనలాగా ఇనిషియేట్ చేయాలి, ఈయన మాటలు మాట్లాడితే ఈయనలాగా మాట్లాడాలి. భలే చెప్పాడు కదా అనిపించేలాగా మీ అటెంప్ట్ ఇవ్వాలి. ఎంత అటెంప్ట్ ఇవ్వాలంటే వేరే వాళ్ళు మిమ్మల్ని రీప్లేస్ చేయకుండా మీ అస్తిత్వం రావాలంటే మీ పొజిషన్ అంత స్ట్రాంగ్ ఉండాలి. ఇది చెయ్యకుండా చేయాలంటే కష్టం. అందుకే వర్చ్యూస్ పెంచుకోవాలి. మీకు ఏంటేంటి టాలెంట్ ఉన్నాయి, అందుకే చిన్నపిల్లలకి ఇప్పని చెప్పాలి. నీకు ఏంటంటే వచ్చు అబ్జర్వ్ చేయండి. డ్రాయింగ్ వచ్చు నేర్పించు, హ్యాండ్ రైటింగ్ వచ్చు నేర్పించు, భరతనాట్యం నేర్పించు. ఇది ఫ్యూచర్ లోపల ఏం చేస్తాం, మా హస్బెండ్ చెప్పాడు వర్క్ చేద్దాం. ఓకే, వర్క్ చేద్దాని కండిషన్ ఉంటే ఇప్పుడు ఒకవేళ జాబ్ చేస్తున్నాం, నాకు 1,00,000 రూపాయలు వస్తున్నాయి, నేను మానేస్తే 1,00,000 రాదు. గుర్తుపెట్టుకో, నేను 1,00,000 రూపాయల లెవెల్ నాది, నా ఇన్కమ్ జోన్ ఈజ్ 1,00,000. ఆపేస్తే నువ్వు చెప్పినట్టు నేను వింటాను, నాకేం ప్రాబ్లం లేదు, నాకు ఈగో లేదేం లేదు. బికాస్ సంసారం, పిల్లలు, మీరు, నాకు అత్తయ్య మావ ఇంపార్టెంట్. ఒకవేళ అంటే ఈ 1,00,000 రూపాయలు నాకు కావాలి, మంత్లీ ఇవ్వగలుగుతావా, ఆర్ అడిగినప్పుడు ఇవ్వగలుగుతావా, అప్పుడు విసుకోకూడదు అనే కండిషన్స్ పెట్టండి. వాళ్ళకి గూస్ బంప్స్ వస్తాయి. అంటే ఇంకొకటి కూడా ఉంటుంది కదా సార్, ఇప్పుడు మూర్ఖులు కొంతమంది ఉంటారు, నీకు 1,00,000 రూపాయలు అవసరమా, మూసుకొని కూర్చోని బావిచ్చాడు, అప్పుడు నేను జాబ్ చేసుకుంటా, చేయొద్దు అది అన్నప్పుడు మూర్ఖులు అంటే వాళ్ళు ఏంటంటే సిక్ ఫెలోస్ అంట. ఇప్పుడు ఒక పర్సన్ చెప్పింది వితండవాదం అంటాం. నేను వాళ్ళని స్ట్రీట్ డాగ్లా కంపేర్ చేస్తాను. మీరు బైక్ పైన వెళ్తున్నారు ఆర్ కార్లో వెళ్తున్నారు, డాగ్ అరిచింది, ఏం చేస్తారు? బైక్ ఆపి స్టాండ్ వేసి మీరు డాగ్లో కూర్చున్నారు, అరవరు కదా. కాదా, మనం ఏం చేస్తాం, ఒకటే తప్పించుకుని వెళ్ళిపోతాం, అంతే. నువ్వు చిల్లరగా స్ట్రీట్ డాగ్ అయితే కొట్టుకుంటాం. ఇది 90% అవుతుంది. నాకు చెప్తావా, ఎంత ధైర్యం నీకు, నేను ఎవరో తెలుసా, CEO, నేను నాకు ఎంప్లాయీస్ ఎంతమంది, అవ్వడికి రాను, ఇంట్లో రాగానే ఇక్కడే పడుకోవాలి,
నీ కెపాసిటీ నాకు తెలుసు, నువ్వు ఏం చేస్తావు అనేది కలర్ వేస్తావు, నువ్వు విగ్ పెట్టుకుంటావు, నువ్వు కోపం చూపిస్తావు, వైఫ్ నన్ను కొడతావురా రోజు కొరడాతో, నువ్వు గిల్లుతావురా, నువ్వు ఇవి నాకు తెలుసామని ఈగో క్లాష్ వచ్చి కొట్టుకుని పేలిపోతుంది. బాధాకరం సార్, చాలా బాధాకరం. చాలా మంది ఉన్నారు. అద్భుతమైనటువంటి జీవితం మీరు అన్నట్టుగా, చాలా చిన్న జీవితం. అంతే. ఆ చిన్న జీవితాన్ని ఎంజాయ్ చేయడం అంటే ఏంటంటే వీళ్ళు వస్తువులతో ఎంజాయ్ అంటారు, కానీ మనస్సుతోటి ఒకళ్ళనొకళ్ళు షేరింగ్లో ఎంత ఎంజాయ్ చేయొచ్చు అనేటటువంటి విషయం ఇవాళ చాలా మందికి కూడా తెలియనటువంటి విషయం. మీరు అన్నట్టుగా ఆ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు చెప్పిన ఎవరైతే ఫాలో అవుతారో మీరు అన్నట్టుగా దాదాపుగా అసలు ఈ ఈగో క్లాషెస్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా స్టేట్మెంట్ రాసుకోండి, డబుల్ చెక్ చేసుకోండి. ఇది వేరే వాళ్ళు కూడా క్లాష్ కొట్టుకున్నారు, ఇది చెక్ చేయండి మాస్టర్ బెడ్రూమ్ ఎక్కడ చూడండి, రాంగ్ ఉంటుంది. అందుకే నేను ఈస్ట్ ఒక వీడియోస్ చేస్తా, ఈస్ట్ సైడ్ ఈస్ట్ ఒకటే చెక్కింగ్ చేస్తే నైరుతి ఎలా ఉంది, సౌత్ ఎలా ఉంది, వెస్ట్ ఎలా ఉంది, ఈస్ట్ ఎలా ఉంది, ఎక్స్టెండ్ ఎక్కటైంది, ఎక్స్టెండ్ అవ్వలేదా, ఏంటి ఉత్తమంలో ఉందా, అధమంలో ఉందా, ర్యాక్స్ ఎక్కడ ఉన్నాయి, అద్దాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పడితే అద్దాలు పెట్టకూడదు, ఈస్ట్ సైడ్ నార్త్ సైడ్ పెట్టాలని స్పెసిఫిక్ కండిషన్స్ అనేవి తెలియట్లేదు. ఎందుకు పెట్టాలి నాకు తెలుసు రూల్, నేను ఎడ్యుకేట్ చేస్తాను. నా దగ్గర ఒకసారి వస్తే వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది అన్నమాట. నాలెడ్జ్ రాగానే అది చేయకూడదు, చీపులో పెట్టకూడదు, శనిదేవుడు ఆయుధం, ఇంట్లో పాడైపోతుంది, ఎక్కడైనా పెట్టకూడదు, పడుకోబెట్టండి, పాడైపోతుంది, లేకపోతే హ్యాంగ్ చేయండి నాయన ఇలా కింద పడుకోబెట్టాలి. ఇవి తెలియదు ఎందుకు మీకు. ఈ చిన్న చిన్న సూర్యోపాసన విధానంలో ఇవన్నీ చెప్తారు. మీరు ఇవి సాక్షాత్ ఆత్మస్వరూపుడు, ఆత్మకారకుడు. హాయ్ చూస్తే హాయ్ చెప్పచ్చు మీరు బయట, ప్రత్యక్ష దైవం ఆయన. వాస్తు మెయిన్ హెడ్, నవగ్రహాలకి హెడ్, నవగ్రహాలు అన్ని గ్రహాలని శాసించేవాడు. కుబేరుడు, ఇంద్రుడు, అందరు ఎవరెవరు ఉన్నారో 4 దిక్కులు, అది కాకుండా ఇంకా వేరే దిక్కుల్లో డయాగ్నల్ దిక్కు, ఈశాన్యం ఈశ్వరుడు, కుబేరుడు, అలా ఎవరెవరు ఉన్నారో దేవతలు 9 దిక్కులు, 9 సైడు, వీళ్ళందరినీ శాసించేది సూర్యభగవానుడు. అందరూ ఏదైనా ఫుడ్ పెట్టాలన్నా ఏదైనా చెయ్యాలన్నా భగవంతుడికి మంట రూపంలో వేస్తే తప్ప అగ్ని ద్వారా ఆయనకి వెళ్తుంది. స్వాహాదేవి, అగ్ని ఈజ్ ద నోర్ ఆఫ్ సూర్య, అగ్నిర్ముఖో సూర్య. ఏదైనా వేసి ఆఫర్ చేసి ఆయనకి వెళ్ళిపోతుంది. ఏం చేసినా యాగాలు చేస్తారు, అందుకే ఆయనకి వెళ్తాయి. అన్ని ఆవిర్భాగాలు ఆయన సూర్యుడికి వెళ్తాయి, అన్నీ ఆయనకి వెళ్తాయి. సో ఇంపార్టెంట్ రోల్. మీ గ్రహస్థితి బాలైపోతే మీరు చెత్త వాస్తులో ఉంటారు. ఒకవేళ మంచి వాస్తు ఉంది, మీ గ్రహస్థితి బాలేదప్పుడు ప్రెజెంట్ పీరియడ్ ఒక 1 year, అప్పుడు మీరు పొగరు చూపిస్తారు. తిక్క, వెర్రి, పిచ్చి, పొగరు, గర్వం అన్నీ చూపించి మీరు అప్పుడు వచ్చిన ఫార్చ్యూన్ ఎంతవరకు తెచ్చారో అది తీసుకెళ్ళి పెట్టేస్తారు. 7:30 వస్తుంది, శుక్రుడు వేన్లో పడతాడు. ఆ పీరియడ్లో ఆల్రెడీ వేన్లో ఉన్నాడు, కరెక్ట్గా యాక్టివేట్, శుక్రుడు జోన్ వస్తుంది, ఇష్టమైనట్టు ఖర్చు పెట్టేస్తాం. ఇష్టమైనట్టు నీకు సుఖమే చూసుకుంటావు. వైఫ్, పెళ్ళాము, పిల్లలకి ఏం కావాలా కాదు, నేను ఖర్చు పెట్టేస్తా, ఎంజాయ్మెంట్, లాస్ అయిపోతుంది. కరెక్ట్గా పీరియడ్ అవ్వగానే ఆయన్ని చూస్తే పైసలు జీరో. అప్పుడు యాక్చువల్ రిక్వైర్మెంట్స్ వస్తే మనీ ఉంటుంది. హీ విల్ బి ఆన్ రోడ్స్. ఒక సామెత కూడా ఉంది కదా సార్, దశ బాగుంటే దిశ బాగుంటుంది. కరెక్ట్. అందుకే తెలియదు బాగుందా లేదు. నేనంట ఎస్ట్రాలజీ కన్సల్ట్ చేసిన, వాస్తు కన్సల్ట్ ఏం చేస్తాను నేను, జాతకంలో మన ఏంటంటే గ్రహం దోషము, గృహదోషం అంటాం. నేను 3 చెప్తాను అందరికీ. గ్రహదోషము, గృహదోషం, వాస్తు. ప్రజెంట్ పీరియడ్ ఎలా ఉంది, ప్రజెంట్ పీరియడ్ బ్రహ్మాండం ఉంది. అదేంటి నువ్వు ఉద్యోగం బాగా చేయాలి, నువ్వు బిజినెస్ బాగా చేయాలి, ఎందుకు చేయట్లే? ప్రజెంట్ పీరియడ్ చెక్ చేస్తే మాంది స్లో అంటే చేయకూడదా? రే నాన్న నువ్వు పరిగెడుతున్నావు, నువ్వు ఏదో తోస్తున్నావు, నువ్వు 100 రిజల్ట్ ఇస్తే 50 వస్తుంది, అప్పుడు నువ్వు 200 రిజల్ట్ ఇస్తే 100 వస్తుంది. అంటే బద్ధకం ఉంది నాన్న, బద్ధకం తీసేయి. పొద్దున అవును సార్ ఈ మధ్య బద్ధకం పెరిగింది. శని దిశ రాగానే బద్ధకస్తుడు అయిపోతాడు ఫస్ట్. ఎందుకంటే శని ఈజ్ లైక్ డాన్. ఎప్పుడు అది వాళ్ళకి గోల్స్ ఉండవండి, ఏదో టేక్ ఇట్ గ్రాంటెడ్ తీసుకుంటారు. ఇప్పుడు చదువుకునే పర్సన్ 99 మార్క్స్ వచ్చిన ఆర్ ఎగ్జామ్లో ఈ ప్రాసెస్ చేసి ఇన్ని చదువుకుంటే మార్క్స్ వస్తాయని తెలుసు, చదవలు నాకు వచ్చు అంటూ. అంటే ఎలా ఓవర్కమ్ అవ్వాలి? ఒకవేళ నీకు గోల్ పెట్టుకోవాలి, నీకు టార్గెట్ పెట్టుకుని ఫస్ట్ పూజలు, ఆయన ప్రజెంట్ గ్రహస్థితి ఏంటి చెక్ చేస్తే దానికి రెమెడీస్ ఉంటాయి, అది చేయాలి, వాళ్ళే చేయాలి సొంతంగా. అన్నట్టు ఇప్పుడు 7:30 వస్తుంది, 7:30 రాగానే ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా నిజాయితీగా ఉంటాయి. నిజాయితీ ఉంటే ఆయనకి అప్రిషియేట్ చేస్తారు.
నిజాయితీ ఒకటి, డిసిప్లిన్ ఒకటి. నువ్వు పొరపాటుగా నువ్వు ఏమైనా ఫేక్ మాట్లాడినా, ఫ్రాడ్ చేసినా దొరికిపోతావు, వేసేస్తాడు మామూలుగా కాదు. దొరికిపోతావు, నిన్ను ఉతికేస్తాడు. సెకండ్ థింగ్, ఎగ్జాంపుల్ 7:30 ఒకవేళ గూండా ఉన్నాడు అనుకోండి, దార్కార్, ఏం బాగున్నావా అనే టోన్ ఉంటుంది. 7:30 అవ్వగానే బాగున్నావా బేటా అనే టోన్ వచ్చేస్తుంది. నేను దార్కార్ సెట్ అయిపోతాను. నీకు పైసలు బాగున్న అహంకారం ఉంది, అహంకారం ఎలా తుంచుతాడు? ఆన్ ద స్పాట్ కాదు, 7.5 ఏళ్ళు 5.5 years వరకు పెంచుతాడు. ఇంకా అమౌంట్ ఇస్తాడు, ఇంకో ప్రమోషన్ ఇస్తాడు, పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఈ ఇన్కమ్ ఎందుకు గర్వం వచ్చింది? ఆ గర్వానికి కారణం మనీ అనుకోండి. ఈ ఇన్కమ్ కాకుండా ఉన్న ఇన్కమ్ కూడా ఊడ్చేస్తాడు. అప్పుడు కానీ గర్వం తగ్గదు. అందుకే తెలిస్తే 7:30 వచ్చిందని తెలవగానే వెంటనే భయపడద్దు. సూర్య భగవానుకు దండం పెట్టండి, నవగ్రహాల చుట్టూ తిరగాలి. అండ్ నాలో నా వైఫ్ ఒకవేళ ఇప్పుడు నేను కరెక్టా కాదా అంటే, నేను ఎవరిని అడగకూడదు, నా పిల్లలు గారు అడగకూడదా, నా భార్య తప్పొచ్చి చెప్పకూడదా? కాదు. నేను ఒకవేళ మీరు నన్ను ఈ షర్టు బాలే అన్నారు, నేను మీ శారీ కలర్ బాలే అన్నా, నేను అర్థం ఏంటంటే ఈ శారీ చాలా బాగుంది, నా కుళ్ళుతో నేను బాలే అని చెప్పేశాను. ఒక్కరు కాకుండా మోర్ దాన్ 1% అదే పాయింట్ని అడగకుండా చెప్తే, సార్ మీ షర్ట్ బాగాలేదా, బాగుంది కదా అని అడగకుండా మీరు చెప్పిన షర్ట్ బాగాలేదు వాళ్ళు చెప్తే రెడ్ ఫ్లాగ్. అది ఐడెంటిఫై చేసుకోవాలి. ఇంట్లో కోపం వచ్చింది అన్నావు, ఒకళ్ళు అన్నారు మోర్ దాన్, ఏం రా మంచి కోపం, అమ్మ అలర్ట్, రెడ్ ఫ్లాగ్. దట్స్ ఎ సెల్ఫ్ రెక్టిఫికేషన్ అంటాం. సెల్ఫ్ రెక్టిఫికేషన్ అర్థం ముందు నుంచుని క్యా బాతే, కోపం వస్తుంది ఎందుకు, దేనివల్ల, ఎందుకు కోపం వస్తుంది, ఇంట్లో ఒకవేళ నువ్వు ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నావు అంటే ఆఫీస్లో ఫెయిల్ అయిపోయావు, రాసుకో స్టేట్మెంట్. ఇంట్లో కోపంగా ఉన్నాడా, ఆఫీస్లో ఫెయిల్యూర్, అంతే స్టేట్మెంట్. బాస్ ముందు నువ్వు చేయలేకపోతున్నావు పని, బాస్ ముందు బాస్ని మెప్పించలేకపోతున్నావు, నీ సేల్స్ టార్గెట్ అవ్వట్లేదు, నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు కాబట్టి ఇంట్లో కరుస్తావు. చేయకూడదు. ఆ పెయిన్ ఇంటికి తీసుకురాగానే ఇక్కడ కూల్ అయిపోలే అట్మాస్ఫియర్ తీసుకురా, ప్రాబ్లం ఉంది వైఫ్తో చెప్పిది. కొంతమంది అన్నీ షేర్ చేయరు, చెప్పరా ఏం కాదు, ఇంట్లో వైఫ్కి చెప్పు. వైఫ్ ఇంబ్యాలెన్స్ ఉంటే కొంచెం అవాయిడ్ చేయి. బేసికల్గా అందరు భార్యలు చాలా అండర్స్టాండింగ్ లెవెల్లో ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళ స్థితి కొంచెం కూల్గా ఉంటుంది. ఆఫీస్ వేరే, ఇది వేరే. ఇది చెప్పగానే ఏం కాదండి మీరు చేస్తారు అని తొడగొట్టినట్టు చెప్తుంది. మీరు సాధించగలుగుతారని, మీరు సింహం అనే లాంగ్వేజ్ చెప్తుంది. అంతేనా, మీరు ఎంత స్మార్ట్ అండి. అప్పుడు ఒక ఇష్యూ వచ్చిందా, అవునే చేసావు కదా, చేశాను, సరే యుద్ధానికి సిద్ధమని రెడీ చేస్తారు నెక్స్ట్ డే. ఇది తెలియక అక్కడ ఆగిపోతుంటారు మంత్రి. అంతే. అందుకే భార్యలు కూడా అంత వర్చ్యూస్ పెట్టుకోవాలి. భార్య కూడా పెట్టుకోవాలి. అమ్మాయిని చూడగానే, ఇంట్లో ఆడవాళ్ళని చూడగానే అబ్బాయికి మోటివేషన్ రావాలి, అట్రాక్ట్ అయిపోవాలి, వేరే అమ్మాయి కనిపించకూడదు. ఎప్పుడు నువ్వు ఇంటికి రాగానే బాబాయ్ నా వైఫ్ ఉందరా బాబోయ్ అనిపిస్తుందా, హాయ్ డార్లింగ్ ఎలా ఉన్నావు అని వస్తున్నావా? నువ్వు హాయ్ డార్లింగ్ అనే డైలాగ్లో వేరే వాళ్ళు వింటున్నారు అంటున్నావా, నువ్వు నిజంగా అంటున్నావా? షోయింగ్ ఆఫ్ ఫెయిల్. ఎందుకు పెట్టుకుంటావు స్టేటస్లో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎందుకు పెట్టుకున్నావు? వేరే వాళ్ళకి చూపించే, నాకు నీ కోసం కాదు. నాకు అదే అర్థం కాదు సార్. చాలామంది స్టేటస్లు పెడుతూ ఉంటారు. నేను ఇంతవరకు మా కుటుంబానికి సంబంధించి అసలు నేను స్టేటస్లు కానీ పెట్టకూడదు, వాట్సాప్లు కానీ, అసలు సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ ఉండదు సార్. ఏదైనా పూజ అలాంటివి చేస్తే తప్ప, అంతే. ఆ పూజ కూడా అది జనాలకి ఉపయోగపడుతుంది, లేదా ఇది చేసాము మీరు కూడా చేసుకోండి అనేటటువంటిది ఉంటే తప్ప, అది కూడా ఎక్కడో ఒక్క చోట కనిపిస్తుంది కానీ. బట్ ఐ నెవర్ ఎందుకు తెలుసా, వేరేవాడు చెడ్డవాడు కాదు. వేరేవాడి దృష్టి, ఒక బిల్డింగ్ ఉంది, ఒక అమ్మాయికి పెళ్ళైంది, సంతానం ఉంది, ఒక కారు కొన్నాడు, ఓ బైక్ కొన్నాడు, వీడికి లేదు, అయ్యో నాకు అలాంటిది కావాలి అనుకుంటే మంచిదే, అయ్యో వాడికి వచ్చేసింది అనుకుంటే మంచిది కాదు, అది తగులుతుంది. అదేంటండి తగులుతుంది? ఎందుకంటే అరే మీ పుణ్య బ్యాంక్, పాప బ్యాంక్ రెండు ఉంటాయి. నువ్వు పుణ్యం ఏం చేసావు? కరెక్టే సార్. ఇప్పుడు సార్ వైట్గా ఉన్న గోడ మీద ఒక చిన్న మురికి పడింది అనుకోండి, మురికే కదా, గోడ తప్పు కాదు అంతే, బట్ వేసేవాడి తప్పు అయినా గోడ స్వీకరించాలి, అంతే, ఆప్షన్ లేదు. అందుకే ఇప్పుడు వాళ్ళు ఎలా అంటే వాళ్ళ నుంచి ఎలా ఆపుతాం? డోంట్ షో ఆఫ్.
మై డియర్ ఫ్రెండ్స్, విన్నారు కదా, చాలా 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 విషయాలు, వాల్యుబుల్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయో. ప్రతి ఒక్కటి మనకి ఎంటర్టైన్మెంట్ అనేటటువంటి ధోరణితో కాకుండా ఎడ్యుకేట్ ఎంత అవుతున్నామో, దీని ద్వారా ఎంత ఎడ్యుకేట్ అవుతున్నాం అనేటటువంటి దృష్టితోటి మీరు ఈ సబ్జెక్టుని చూడండి. చూడడం వల్ల వచ్చేటటువంటి నష్టమేం లేదు. నేర్చుకుంటారు, మంచిని నేర్చుకుంటారు, మంచిని తెలుసుకుంటారు. ఇంకా మీకు ముందు ముందు మరిన్ని విషయాలు సార్ దగ్గర నుంచి ఎంతో సబ్జెక్టు మనకి డెఫినెట్గా వస్తుంది. సార్కి సంబంధించి మీకు ఆస్ట్రాలజీకి సంబంధించి కానివ్వండి, అలాగే వాస్తుకి సంబంధించినటువంటిది కానివ్వండి, అలాగే సైకోవేదిక్ చైల్డ్ కౌన్సిలింగ్కి సంబంధించి కానివ్వండి, మీకు వివరాలు కావాలి, సార్ అపాయింట్మెంట్ కావాలంటే స్క్రీన్ మీద కనిపించేటటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి సార్ని సంప్రదించండి. సార్, థ్యాంక్ యూ సో మచ్.